బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా? ఇక్కడ చూసారా ఎంత అందంగా ఉన్నాయి కదా! ఈ పూలన్నీ రెడ్ రోజెస్, హార్ట్ షేప్స్, లవ్ షేప్స్ అబ్బబ్బబ్బా! ఎక్కడ చూసినా అదేనండి. నేనైతే మా ఇద్దరు వ్యాలంటైన్స్‌తో ఉన్నాను. ఒకడు ఆర్నవ్, ఇంకొకడు ఆర్‌కే. చూసారా వీడు ఎంత కష్టపడుతున్నాడో, ఆ నాబ్స్ పట్టేసుకోవాలి, తలగొట్టేసుకోవాలి అని ఎన్ని కష్టాలొచ్చేసాయో మా చిన్ని నాయనకైతే. అక్కడుంటే నా కాళ్ళు పట్టుకొని లాగేస్తూ ఉన్నాడనమాట. సరే ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీశాను. అండ్ మేమైతే బయటికెళ్దాం అనుకున్నాము. చూసారా లిఫ్ట్‌లో ఎవరిదో బర్త్‌డే అంట 8:45కి సెలబ్రేట్ చేసుకుంటారు. సౌండ్స్ అవి వస్తాయి, నాయిస్ అది వస్తుంది అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ యూ టూ కెన్ కమ్ ఫర్ ఎ డ్రింక్ అని చెప్పి రాశారనమాట ఫార్మల్గా. వెళ్తే వెళ్ళొచ్చు, మేమైతే వెళ్ళలేదు. కానీ ఒక పాయింట్ తెలిసింది ఏంటంటే, ఈసారి మనకు కూడా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నప్పుడు అలా మెన్షన్ చేస్తే కొంచెం నైబర్స్ అలర్ట్గా ఉంటారేమో. లేకపోతే మొన్న భోగి రోజు ఒక ఆవిడ వచ్చింది కింద నుంచి, లిటరలీ ఐ కెన్ హియర్ ఎవ్రీథింగ్ అని మళ్ళీ అలా వచ్చేస్తారేమో అని చెప్పేసి. ఇంకా మేమైతే మన బుజ్జి ఆర్నవ్ గబగబా పెద్దవాడు అయిపోతున్నాడు కదా, అండ్ బట్టలు కూడా కొంచెం పొట్టు అయిపోతున్నాయి, కొంచెం పాడైపోతున్నాయి. సో వాడికి షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. సో కింద ఫ్లోర్ అంతా స్కిప్ చేసేసి, పెద్దవాళ్ళవన్నీ స్కిప్ చేసేసి మన బుజ్జి ఆర్నవ్ సైజ్ దగ్గరికి వచ్చేసాము. చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కదా, కార్ల బొమ్మలు, డిస్నీ బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయి. అదేంటో పిల్లలవి ఏం చూసినా క్యూట్ క్యూట్గా అనిపిస్తాయి. అండ్ దీస్ ఆర్ సాక్స్. అక్కడ చిన్న పాప ఎంత బాగా చూసుకుంటుందో, ఇది పెద్ద సైజు గ్రోత్ మ్యాథన్ అది ఇది అంటూ ఉంది. బాగా క్యూట్ అనిపించింది. అవన్నీ బిబ్స్, రాంపర్స్ అన్నీ సేల్లో ఉన్నాయట. సరే వెళ్ళాం కానీ మనకైతే ఏం గిట్టుబాటు కాలేదు. మేమైతే వెనక్కి వచ్చేసాము. ఆర్నవ్ వరకు ఏవో డ్రెస్సెస్ తీసుకున్నాము. అండ్ చూసారా ఎలా ఆడుతున్నాడో, బాగా లేబుల్స్ అవి కావాలి వాడికి. సో వాటిని పట్టుకొని ఆడతాడు. స్ప్రింగ్ జాకెట్ ఒకటి తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మన బేబీ పండు ఎక్కువసేపు ఉండలేదన్నమాట. అది చూసారా అప్పుడే స్ప్రింగ్ కలెక్షన్ కూడా వచ్చేస్తుంది. ఈ టాయ్స్ అదేంటో నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే క్యారెక్టర్ నేమ్ మెన్షన్ చేయండి. ఎంతో చూద్దామని చెప్పి చూశాను, బట్ ఇట్ వాజ్ మోర్ హై. అంత ఉంటాయా వాటిలో, ఏముంటుందో కదా పిల్లలకి అంత క్రేజ్. బిల్ కట్టేద్దామని లైన్లోకి వచ్చేసిన ఈ బుట్టలు పెట్టేసి అవి పెట్టేసి వీళ్ళైతే బాగా అట్రాక్ట్ చేసేస్తూ ఉంటారు. ఏదో ఒకటి ఖాళీగా ఉంచకుండా అదొకటి ఇదొకటి వేసేస్తూ ఉంటాం బాస్కెట్. ఇండియా ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే, మనం ఏమైనా తీసుకున్న తర్వాత మనం ఇండియాలో ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా. ఆల్రెడీ అమెజాన్లో అలా అయితే రిటర్న్ కూడా చేస్తాం. ఇక్కడ కూడా షాప్స్లో రిటర్న్ కూడా చేయొచ్చు. అదొక గుడ్ థింగ్ అనమాట. ఇంకా వ్యాలంటైన్స్ డే అయినప్పుడు మనం ఇంత షాపింగ్ చేసినప్పుడు మనం ఇంకా ఎలా కుక్ చేసుకుంటాం చెప్పండి ఇంట్లో. యాక్చువల్లీ అయితే డిన్నర్కి వెళ్దాము అని అనుకున్నాం ఫస్ట్, బట్ తర్వాత ఆర్నవ్తో అవ్వదులే, బెటర్ ఆర్డర్ పెట్టేసుకుందాం అని చెప్పేసి మంచిగా చిల్లీ పన్నీర్ ఇంకా వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. వస్తూనే పెట్టేసుకున్నాం అనమాట. ఇంటికి వచ్చాక లేట్ అవుతుంది. అది అనమాట. మా ఆర్కే డిన్నర్ పెట్టిన తర్వాత అప్పుడు విష్ చేశాడు, లైక్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి. మన ఆర్నవ్ చూసారా పైన ఏదో జరుగుతోంది, వీళ్ళు ఏదో హడావిడి చేసేసుకుంటున్నారు అని చెప్పేసి వీడికి బాగా అర్థమైపోయి లాగేస్తున్నాడు పాపం. పండు నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఏది? బ్యాంక్ అకౌంట్లో. అదనమాట వ్యాలంటైన్స్ గిఫ్ట్ అడిగితే బ్యాంక్ అకౌంట్లో ఉందంట. అది లోపు ఆఫీస్ కాల్ వచ్చింది. మా వ్యాలంటైన్ డిన్నర్ కూడా. మీరైతే హ్యాపీగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి.